అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఒక కీలక పరిణామం మనం చూస్తున్నాం. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జుయద్ ఇండియాకు వస్తున్నారు. ఇవాళ భారత్కు బిన్ జయద్ చేరుకుంటారు. ప్రధాని మోదీతో ఒక కీలక భేటీ ఉండబోతోంది. రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంగా ఈ చర్చలు ఉండబోతున్నాయి. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై కూడా దృష్టి పెడుతున్నారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగాలపై కీలక ఒప్పందాలు ఉండబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ భేటీ, మోదీ జుయద్ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరోవైపు అరబ్ కంట్రీస్ భారతదేశానికి దగ్గరవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం చాలా కీలకంగా మారింది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మరోవైపు గాజా పీస్ ప్లాన్ సెకండ్ ఫేజ్ మొదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ గాజా పీస్ బోర్డుని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ట్రంప్. ఈ బోర్డుకి ట్రంపే చైర్మన్గా ఉండబోతున్నాడు. ఈ బోర్డులో మెంబర్గా ఉండాలి అంటూ భారత్ని సైతం కోరడం జరిగింది. ఇప్పటికే మోదీని కూడా ట్రంప్ కోరడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. దీంట్లో అసలు ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. యాజ్ పర్ ద వైట్ హౌస్ డీటెయిల్స్ చూస్తే దిస్ బోర్డ్ ఆఫ్ పీస్, దీంట్లో ఎవరెవరు ఉంటారు? యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, అలాగే ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్, ట్రంప్స్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బాంగా అండ్ ట్రంప్స్ సన్ ఇన్ లా జారెడ్ కుషర్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. దీనికి చైర్మన్గా ట్రంప్ ఉంటారు. ఇప్పుడు గాజా పీస్ ప్లాన్కి సంబంధించి సెకండ్ ఫేజ్ వర్క్కి సంబంధించి ఇప్పుడు